డ్రగ్స్ కేసులో ఓ ఎమ్మెల్సీ కుమారుడు దొరికాడంటూ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ మంగళహాట్ లో ఓ ఎమ్మెల్సీ కుమారుడిని పట్టుకున్నట్టుగా కూడా సమాచారం. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరికొందరిని కూడా అరెస్టు చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఓ ఎమ్మెల్సీ కుమారుడు దొరికాడంటూ సమాచారం అందుతోంది. హైదరాబాద్ మంగళహాట్ లో ఓ ఎమ్మెల్సీ కుమారుడిని పట్టుకున్నట్టుగా కూడా సమాచారం. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరికొందరిని కూడా అరెస్టు చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. भाई इधर भी चलो जरूरत है. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు దొరికాడంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ మంగళహాట్ లోని ఓ ఎమ్మెల్సీ కుమారుడిని పట్టుకున్నట్టుగా కూడా సమాచారం. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరికొందరు కూడా ఉన్నారంటూ సమాచారం అందుతోంది. పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, పట్టుబడి ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎవరిని పట్టుకున్నారు? ఇంకొకటి అంటే ఏవేవి వాళ్ళ దగ్గర కూడా డ్రగ్స్ దొరికాయి అంటున్నారు. ఎప్పుడు ఈ ఘటన జరిగింది రత్నకుమార్? బిందు ప్రస్తుతం మరొక ఎమ్మెల్సీ కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం అనేది కొంత సంచలనాత్మకంగా మారింది. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి కొడుకుగా దొరికినటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలోనే నెంబర్ 2గా ఉన్నటువంటి ఒక మంత్రికి అతి దగ్గర బంధువు అయినటువంటి ఎమ్మెల్సీ కొడుకుగా తెలుస్తోంది. వీళ్ళని మంగళహాటు సమీపంలో పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా సంచలనాత్మకంగా మారింది. ఇప్పుడైతే పోలీసులు రైడ్స్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి కొంతమంది విద్యార్థులు డ్రగ్స్ తో, కొంతమంది యువకులు డ్రగ్స్ తరలిస్తున్నట్లు, డ్రగ్స్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అందులో భాగంగానే ప్రస్తుతం వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళను పట్టుకుని అదుపులోకి తీసుకున్న అనంతరం ఒకసారిగా వాళ్ళ దగ్గర డ్రగ్స్ లభించాయి. అందులో ముఖ్యంగా ఇందులో పట్టుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి డ్రగ్స్ కేసులో భరత్ అనేటువంటి యువకుడితో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ సాచెట్స్ తో పాటు 22 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. వీళ్ళు మంగళహాటు సమీపంలో పోయి 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ సాచెట్స్ అలాగే 22 గ్రాముల గంజాయితో పట్టుబడటం జరిగింది. ఇక ఎమ్మెల్సీ కుమారుడు కావడంతో ప్రస్తుతం అతన్ని తప్పించేందుకు, పైగా ఒక మంత్రికి అత్యంత సన్నిహిత వ్యక్తి కావడంతో తప్పించేందుకు కొంత లాలూచీలు చేస్తున్నట్లు కూడా సమాచారం అనేది అందుతోంది. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్న నేపథ్యంలోనే ఇంతకు ఎవరి ఎమ్మెల్సీ కుమారుడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారినప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాసేవ పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలకు సంబంధించినటువంటి యువకులే ఇలా డ్రగ్స్ రైడ్స్ లో పట్టుబడటం అనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఒక ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు ఈ 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ సాచెట్స్, 22 గ్రాముల గంజాయిని వీళ్ళు మంగళహాట్ లో పోలీస్ స్టేషన్ సమీపంలో పట్టుబడ్డారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వాటిని సేకరించడం జరిగింది, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎక్కడికి ట్రాన్స్పోర్టేట్ చేస్తున్నారా, లేకపోతే తాము వినియోగించడం కోసం వీళ్ళు అక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారా అనేది పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి యువకులను భరత్ తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక మంగళహాటు సమీపంలో వీళ్ళు పట్టుబడటంతో ఇక మంగళహాట్ అనగానే మనకు కొంత ధూల్పేట పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ గా తెలుస్తూ ఉంటుంది. ఆ సమీపంలోనే పట్టుబడటంతో ఇక ధూల్పేట పరిసర ప్రాంతాల్లోనే మంగళహాట్ పిఎస్ అనేది ఉంటుంది. సో గతంలో ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో
ధూళిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి కావచ్చు, హ్యాష్ ఆయిల్ తయారీకి సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు రైడ్స్ నిర్వహించి ఎంతో మందిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇప్పటికీ అక్కడ ఆ గంజాయి రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ రకాల మాదక ద్రవ్యాలను ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎంతో మంది పట్టుబడినటువంటి పరిస్థితి. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు దొరికినటువంటి భరత్ అనేటువంటి యువకుడు కావచ్చు, మరికొంతమంది యువకులు కూడా మంగళహాట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే మంగళహాట్ లోనే పట్టుబడటంతో అంటే రత్నకుమార్ ఇప్పుడు ఈ భరత్ అనే యువకుడు ఉండే డ్రగ్స్ ఏదైతే కూడా సప్లై చేస్తున్నాడా లేకపోతే ఆయన కొనుక్కోవడానికి వెళ్ళాడా? అంటే గతంలో కూడా ఇలాంటి కేసెస్ లో కూడా మనం అంటే క్షేత్రస్థాయిలో కూడా హ్యాష్ ఆయిల్ కానీ లేకపోతే గంజాయి అమ్మకాలు ఉండకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ సప్లైస్ పైన కూడా పోలీసుల నిఘా ఉంటుంది. బట్ అయినా కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బట్ తను ఒక పెడ్లర్ గా ఉన్నాడా లేకపోతే దాన్ని స్వీకరించే దీంట్లో కూడా అక్కడ పోలీసులు ఆయన ఏమైనా పట్టుకునే ప్రయత్నం చేశారు? బట్ అతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు? అయితే ప్రస్తుతం భరత్ తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వీళ్ళ దగ్గర దొరికినటువంటి గంజాయి 22 గ్రాముల గంజాయి దొరికింది. హ్యాష్ ఆయిల్ ప్యాకెట్స్ అనేవి 24 గ్రాముల వరకు ఉన్నాయి. సో ఇవి కొంత తక్కువ మొత్తంలోనే ఉండటంతో వీళ్ళు వినియోగించడానికే తీసుకొని వెళ్తూ ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ప్రాథమికంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక వీళ్ళు వినియోగించడానికి తీసుకొని వెళ్తున్నారా లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా అనేది పోలీసులు దర్యాప్తు చేసి ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే మంగళహాట్ పరిసర ప్రాంతాల నుంచి మరికొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సందర్భంలోనే పోలీసులు వీళ్ళను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయి అలాగే మంగళహాట్ పరిసర ప్రాంతాల్లోనే వీళ్ళు ఈ హ్యాష్ ఆయిల్ సాచెట్స్ ను తీసుకొని వెళ్తూ ఉన్నారన్నటువంటి సమాచారం తర్వాత వీళ్ళను పక్కా ప్లాన్ తో పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీళ్ళకి అసలు ఈ గంజాయి అలాగే సాచెట్స్ అనేవి ఎక్కడి నుంచి లభించాయి అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇది తక్కువ మొత్తం అయినప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఒకవైపున ఎమ్మెల్సీ కుమారుడు కావడంతో ఖచ్చితంగా ఇటీవల కాలంలో కొంత హై ప్రొఫైల్ వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు తమ వినియోగించడం కోసమే ఎక్కువగా తీసుకెళ్తున్నటువంటి ఇన్సిడెంట్స్ ని కూడా చూశాం. కాబట్టి అదే కోవలో ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది హై ప్రొఫైల్ వ్యక్తులు కావచ్చు, కొంతమంది పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి కొడుకులు కావచ్చు. సో వాళ్ళందరూ కూడా ఈ గంజాయి హ్యాష్ ఆయిల్ ను సీక్రెట్ గా వినియోగిస్తూ అనేక సందర్భాల్లో దొరికినటువంటి పరిస్థితులు కూడా చూశాము. రీసెంట్ గానే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మాజీ ఇటు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నటువంటి ఇన్సిడెంట్ తర్వాత మరలా రాజకీయంగా ఇప్పుడు ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ కుమారుడే ఇలా డ్రగ్స్ హ్యాష్ ఆయిల్ తో పట్టుబడటం అనేది కొంత సంచలనాత్మకంగా మారింది. ఇక ప్రెసెంట్ ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు వాళ్ళు వాటిని తరలిస్తున్నటువంటి వెహికల్ తో పాటు వీళ్ళు భరత్ అనేటువంటి వ్యక్తి యువకుడితో పాటు అందులో ప్రయాణిస్తున్నటువంటి మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి ప్రశ్నిస్తూ ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. జోగులాంబ గద్వాల జిల్లాలో గుప్త నిధుల కలకలం రేపుతూ ఉన్నాయి. గట్టు మండల కేంద్రంలోని నేతాజీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి పాత గోడను కూల్చుతున్న సమయంలో బంగారం, వెండి నాణేలు లభ్యమయ్యాయి. నిధులను రహస్యంగా పంచుకున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలతో గుప్త నిధుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు విచారణ